రాజ్యసభలో బలం పెంచుకోవడానికి బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కైందని ఎమ్మెల్యే మల్లు రవి అన్నారు. రంగారెడ్డి జిల్లా అమర్నగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు. మీనాక్షి నటరాజన్ పై కేసు ఏం లేదని, నోటీసు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఇక బీజేపీ పాపిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకులపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విభేదాలు సహజమని, అంతమాత్రాన కుట్రకు పాల్పడ్డం సిగ్గుచేటని, ఇతర రాష్ట్రాల్లో ఓటు చోరీ చేసి ఇప్పుడు రాజ్యసభ సీటు చోరీ చేశారంటూ వ్యాఖ్యానించారు. మోడీ బీజేపీ ప్రభుత్వం గాని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గాని రాజ్యాంగం పరిపాలన చేసే విధానానికి లోబడి, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అంటే రాజ్యాంగం ప్రజాస్వామ్యం ప్రాథమిక సూత్రం. ఈ ప్రభుత్వాలు ఏర్పడటానికి బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యాలెట్ పేపర్ ద్వారానే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఏర్పడతారు. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం. ప్రజల చేతిలో ఉంటుంది ఓటు. ఈ ఓటు అనేది ప్రజలకి వారి చేతిలో ఉన్న ఆయుధం. వారికి ఇష్టమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఇది ఇచ్చారు. అసలు బ్యాలెట్ పేపర్ నే ఉపయోగించకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ భారతదేశంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని ప్రజలందరికీ తెలిసే విధంగా దొంగతనం శక్తిలాగా ఒక రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది, గాంధేయ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని అసలు పోటీ చేసే దాంట్లోనే వారు ఏదో ఒకటి చూపించి అసలు లేని దాన్ని ఉన్నట్టుగా, ఆ ఉన్న దాని మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా చేశారు.